వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్టూరు మండలం సురబలిలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్లు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. రైతులు నిల్వ చేసిన నల్లబల్లి పొగాకును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అచ్చెన్నాయుడుకు వివరించారు. పలువురు రైతులు వారి సమస్యలను విన్నవించారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో యోగా మాస్టర్ ట్రైనీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు గ్రామాల్లో ప్రజలకు యోగాలో శిక్షణ ఇస్తారు. అలాగే యోగా వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరిస్తారు. పెనుగొండ టీడీపీ కార్యాలయంలో మంత్రి సవితమ్మ బడుగు బలహీన వర్గాలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లను పంపిణీ చేశారు. అనంతరం తెదేపా జెండాలతో నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున జిల్లా మహానాడుకు పుట్టపర్తికి బయలుదేరారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా మహాన్యాస పూర్వాక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచో పరిషత్ ద్వారా అభిషేకాలు అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. సాయంకాలం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు చెబుతున్నారు. రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులోని కొండపై వెలసిన రోషన్ షా వలి ఉరుసు ఘనంగా నిర్వహించారు. ఉదయం రోషన్ షా వలి స్వామివారిని పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అడుగడుగున భక్తులు నీటి బిందెలతో కాళ్లు కడుగుతూ చక్కెర చదివింపులు చేయించారు. స్వామివారి కొండపై సాయంత్రం ఉరుసు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు భక్తాదులు తెలిపారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుల జైలులో ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి ఆయనను తరలించారు. వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. వంశీ భార్య పేర్ని నాని ఆసుపత్రికి చేరుకున్నారు. వంశీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియు విధానాన్ని రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించడంపై విజయనగరం జిల్లా రాజాం మండలంలో రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు. రాజాం సివిల్ సప్లైస్ గోదాము వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చిత్రపటాలకు పాలతో క్షీరాభిషేకం చేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 7 శనివారాల స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమలగా భావించే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రేపల్లె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు రేపల్లె నియోజకవర్గంలో 84.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా నిజాంపట్నం మండలంలో 18.2 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 20.2 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 23.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో రేపు సీఎం చంద్రబాబు ఇంటి గృహ ప్రవేశం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇంటి వద్ద తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు పొడవునా తెలుగు తమ్ముళ్లు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.